ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లా ఎస్పీ ముందు 25 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బైరాంగఢ్, గంగులూరు కమిటీలకు చెందిన ఎల్ఓఎస్ సభ్యుడు, సిఎన్ఎం ప్రెసిడెంట్ సహా 25 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. అయితే ఎల్ఓఎస్ సభ్యుడు, సిఎన్ఎం ప్రెసిడెంట్ పై 8 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. పునరావాస విధానం, నియాద్ నిలనార్ అనే పథకాలకు ఆకర్షితులై మావోలు లొంగిపోయినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 170 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు వెల్లడించారు. राजनीति से प्रभावित होकर और बीजापुर पुलिस द्वारा चलाए जा रहे इस अभियान में सीआरपीएफ और बीजापुर पुलिस के संयुक्त अभियान में आज 25 माओवादियों ने आत्मसमर्पण किया है, जिसमें कंपनी नंबर 2 के 3 सदस्य शामिल हैं, प्लाटून नंबर 16 का 1 सदस्य शामिल है और इसी प्रकार 1-1 लाख के 2 और इनामी नक्सली शामिल हैं और इसमें एलओएस पीएलजीए सदस्य भी शामिल हैं। तो इस प्रकार 25 माओवादियों ने आज मुख्य धारा में जुड़े हैं और माओवादी संगठन को छोड़कर आत्मसमर्पण किए हैं। इसमें जो बात सामने आ रही है उसमें जो मुख्य बातें हैं वो नक्सली जो संगठन है उनकी जो भेदभावपूर्ण नीति है, उनके द्वारा जो प्रताड़ित किए जाते हैं और जो विचारधारा है उनकी, उनसे क्षुब्ध होकर ये मुख्य धारा में शामिल होने जा रहे हैं। तो ये खुशी की बात है कि ये लोग आज मुख्य धारा में शामिल हो रहे हैं और जो पुनर्वास नीति है और जो शासन के द्वारा नियत निलनार जो अभियान चलाए जा रहे हैं उससे प्रभावित होकर ये आज शासन के समक्ष आत्मसमर्पण। ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. 25 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ ఇయర్ మొత్తంగా చూసుకున్నట్టయితే 170 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధూరా, ఛత్తీస్గఢ్ లో బలంగా ఉందనుకున్నటువంటి మావోయిస్టు ఉద్యమం క్రమంగా బలహీనపడుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ముప్పేట దాడి కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు లొంగుబాట పట్టారు. గడిచిన 24లో ఈ సంవత్సరం ఏడాదిలో దాదాపు 7-8 నెలల కాలంలో ఇప్పటి వరకు 170 మంది మావోయిస్టులు లొంగిపోయారంటే అక్కడ ఎట్లా నిర్బంధ కాండ కొనసాగుతుంది, మావోయిజాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. గడిచిన 6-7 నెలల కాలంలో ఎన్కౌంటర్లలో దాదాపు 200 పైచిలకు మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఆ నేపథ్యంలో ఒకవైపు ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి, మరోవైపు ఏరియా డామినేషన్ జరుగుతుంది, ఇంకోవైపు కోంబింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అయితే మావోయిస్టులు మృత్యువాత పడ్డం లేదంటే లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేనటువంటి పరిస్థితి ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా నెలకొని ఉంది. దీంతో బీజాపూర్ జిల్లాలో ఇవాళ ఒక్కరోజే 25 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బైరాంగఢ్, గంగులూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఎల్ఓఎస్ సభ్యుడు, సిఎన్ఎం ప్రెసిడెంట్ సహా మొత్తం 25 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ లో లొంగిపోయారు. వీరందరికీ కూడా పునరావాస సంబంధించినటువంటి ప్యాకేజీలు కావచ్చు, అట్లాగే అక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నియాద్ నిలనార్ అనేటువంటి ఒక పథకం కావచ్చు, ఏ రకమైనటువంటి బాధ్యత కల్పించేందుకు ప్రభుత్వ సైడ్ నుంచి ఒక రకమైనటువంటి ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టుకు సంబంధించినటువంటి వారంతా లొంగిపోతున్నట్టుగా కనపడుతుంది. సభ్యులు, దళ కమాండర్లు, డిప్యూటీ దళ కమాండర్ లాంటి వారికి సైతం లొంగుబాట పట్టాన్ని చూస్తే అక్కడ మావోయిస్టులకు పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగులుతుండగా చెప్పుకోవచ్చు. గడిచినటువంటి 7-8 నెలల కాలంలో ఛత్తీస్గఢ్ లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అక్కడ నుంచి మానిటర్ చేయడం, కేంద్ర హోంమంత్రి దీన్ని ప్రత్యక్షంగా పరిశీలన చేస్తున్నారు. పదే ఛత్తీస్గఢ్ లో విజిట్లు చేసి మావోయిజాన్ని అలసివేస్తామని డెడ్ లైన్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ మావోయిస్టుల లొంగుబాటు అట్లాగే ఎన్కౌంటర్లు ఆ మావోయిస్టు పార్టీ యొక్క ప్రాబల్యాన్ని దెబ్బతీసే విధంగా కనబడుతున్నాయి. ఇవాళ జరిగినటువంటి 25 మంది లొంగుబాటులో ఇద్దరి మీద, ఎల్ఓఎస్ సభ్యుడు అట్లాగే సిఎన్ఎం ప్రెసిడెంట్ మీద దగ్గర 8 లక్షల చొప్పున ఒక్కొక్కరి మీద రివార్డు ఉంది. వారికి ఆ రివార్డు ఇచ్చి పునరావాసం కల్పిస్తామని పోలీసు అధికారులు చెప్తున్నారు. మిగిలిన వారు ఎవరైనా ఉంటే కూడా లొంగుబాట పట్టాలని పోలీసుల సైడ్ నుంచి ఒక విజ్ఞప్తి వస్తుంది. ఈ మధ్య కాలంలో మావోయిస్టు సైడ్ నుంచి కూడా అంతే ప్రతిఘటన వస్తుంది. అనవసరంగా అక్రమంగా చేస్తున్నారనేటువంటిది అరెస్టులు చేస్తున్నారు, లేదంటే అక్రమ ఎన్కౌంటర్లు చేస్తున్నారని కూడా మావోయిస్ట్ పార్టీ అనేక లేఖలు విడుదల చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఇన్ఫార్మర్ హత్యలు కూడా జరుగుతున్నాయి. స్వయంగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులనే చంపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఒక గందరగోళ పరిస్థితి మావోయిస్టులు నెలకొనడంతో ఇటు లొంగుబాట్లు, అటు ఎన్కౌంటర్లు ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. ఇవాళ జరిగినటువంటి ఒక చర్య మాత్రం
మావోయిస్టులకు చాలా పెద్ద గట్టి ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. 25 మంది ఒకే రోజు లొంగిపోవడం అనేది కూడా సంచలనమే చెప్పొచ్చు సింధురా. రైట్, థ్యాంక్ యూ సాంబా.